8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. అదే రీతిలో యోహాను సువార్త 16వ అధ్యాయం కూడా మాటలు 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుతాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించను. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని నేను వాడిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచి. వాడు ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సర్వసత్యములోనికి ప్రభు ఏం చేస్తున్నాడు? నడిపించేవాడు. కాబట్టి సర్వసత్యంలోకి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించింది. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమనుందంటే ప్రతి మనుషుని యొక్క జీవితం సర్వమైనటువంటి సత్యంలోకి నడిపించబడిన అనుభవంలోకి రావాలి. చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే రక్షించబడిన అనుభవం ఉండా సర్వసత్యంలోనికి రాలేని స్థితిలో ఉంటారు ప్రజలు కూడా. కాబట్టి ఈ విశ్వాస జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఎప్పటికి కూడా సత్యంలోకి వచ్చే విధానం ఉండాలి. ఎక్కడికి రావాలా? సర్వసత్యం. సో ఇక్కడ చూసినట్టయితే సర్వసత్యంలోకి రాకమునుపు మనుషుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? సర్వసత్యంలోనికి మనుషుడు రాకమునుపు మనుషుడు ఎక్కడ ఉన్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోకమునుపు ప్రభు సహాయంతో చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు వారి సకల ఆశీర్వచన స్తోత్రాలు ఇచ్చిన ఘనమైన నామను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్య భాగన కథను జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవారిని మీరు నిలబెట్టేది మీరు, మాట్లాడేవారిని ఏమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన వారు అనుకుంటూ మీ వేదన మీ నడిగొబ్బులు కోరుకుంటూ నీ నోరు బాగుపత్రులు నింపేదనన్నారు. నీవేమి పలకాల్సింది పరిశుద్ధాత్మ ఆగడిని బయలుపరచునన్నారు. ఇక్కడ ఉన్న నీ ప్రజలకు ఏ వాక్యం అవసరమో పరలోకంలో నేను వారి గురించి మహిమను నాతో మీరు మాట్లాడమని మీ నడిపింపును కోరుకుంటూ యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. వాడి ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపించేవాడు ఉంటాడు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ప్రతి మనిషి సర్వమైన సత్యంలోకి నడవలసిన వాడు ఉన్నాడు. అంటే పూర్తిగా సత్యంలోకి మానవుడు నడవాలి. అయితే సత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మానవుడు ఎలా ఉన్నాడు సర్వసత్యంలోనికి రాకమునుపు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము చూసినట్లయితే 41వ వచనం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పినందుకు వారు మేము వ్యభిచారం వల్ల పట్టినబడిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారు తిట్లనను. దేవుడు మీ తండ్రి అయినాడలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుతానని ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండట్లేదని ఆయన నన్ను పంపినాను. కాబట్టి ఇక్కడ మొదటి మాట సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ మొదటి మాటను మనం జాగ్రత్త చూసినట్లయితే మానవుడు దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మొదటిగా దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాడో, దేవుని ప్రేమను ఎప్పుడైతే మానవుడు రుచి చూచాడో అప్పుడే మానవుడు సర్వసత్యంలోకి నడిపించబడుతున్నాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వాడు ఎవరు? సర్వసత్యం కలిగిన వాడు. సో దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మొదట ఎవరు ప్రేమించారు? మొదట ఎవరు ప్రేమించారంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది మొదట మనం ప్రేమించదామని కాదు, కానీ తానే మనల్ని మొదట ప్రేమించాడు. అంటే మొదట మనం దేవుని ప్రేమించాలా, దేవుడే మనల్ని మొదట ప్రేమించిన వాడు ఉంటాడు. ఇక్కడ ఒక ధన్యకరమైన జీవితం ఏంటంటే ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందంటే బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దేవుని ప్రేమ, ఉచితమైన దేవుని ప్రేమని పొందలేని స్థితిలో ఉన్నాం ఒకప్పుడు మనం.
దేవుని ప్రేమ అంటే ఇంకా రాయబడుతూ వచ్చింది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతున్న బైబిల్ ఉంది. ఇంకా చూసినట్టయితే బైబిల్ రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు అనగా యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్న తెలియపరచబడుతున్న మాట, మొదట మనం దేవుని ప్రేమించిన స్థితిలో ఉన్నాం. సర్వసత్యంలోకి మనం నడిపించబడినప్పుడు, సర్వసత్యంలోకి మనం రాకమునుపు మనం ఎలాంటి స్థితిలో ఉంటామంటే బైబిల్ సెలవిస్తున్నమాట, దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. దేవుని ప్రేమిస్తలేదు కాబట్టే ఆ దేవుని యొక్క ప్రేమ ఎరగలేకపోతున్నాం. దేవుని ప్రేమను ఎరిగిన వారు ఎవరు? సర్వసత్యంలోకి వచ్చిన వారు. అంటే పూర్తిగా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యాన్ని, యేసు ప్రభువారి యొక్క మాధుర్యాన్ని, ఆ ప్రేమ కార్యాన్ని పూర్తిగా గుర్తెరిగిన వారు సర్వసత్యంలోకి వచ్చినట్టు. ఇప్పుడు మొదటిగా సర్వసత్యంలోనికి రాకమునుపు మానవుడు ఎలా ఉంటాడంటే దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటాడు. సో దేవుని ప్రేమించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మానవుడు ఉంటాడు. కాబట్టి మానవుడిని సర్వసత్యంలోకి నడిపించడానికి ప్రభువే దిగి వచ్చి మానవుని ప్రేమించాడు. అంటే మనుషుడు ప్రేమించలేకపోతున్నాడు. దేవుని మనుషుడు ఎప్పుడో ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే దిగి వచ్చి ఆ దేవుని ప్రేమ ఎలాంటిదో మానవుడు కనపరిచినటువంటి మానవుడి ప్రేమని, ఆ మానవుడు కనపరిచిన ప్రేమని మళ్ళా తిరిగి దేవుడు పొందడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి అనుదించిన వాడు ఉంటాడు. వాస్తవానికి మనం దేవుని మీద చూపించే ప్రేమ ఏంటంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం పొందింది. యేసు ప్రభువారి ద్వారా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభువారిని నిజమైన ప్రేమను ప్రేమించగలుగుతామో అప్పుడే మన హృదయాల్లో నిజమైన ఆరాధన వచ్చింది. సంతోషకరమైన ఆరాధన, ఆనందకరమైన ఆరాధన ఎప్పుడు వస్తుందంటే మనం దేవుని ప్రేమించినప్పుడు. ఇప్పుడు చూడండి, ఒకటే మాట, మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లల్ని ప్రేమించారా? మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. మీ పిల్లల్ని ఎప్పుడైనా ప్రేమించారా? చెప్పరా సమాధానం? ప్రేమిస్తూనే ఉంటారు, ఎప్పటికి కూడా ఆగిపోయేది ఉండదు. ఎందుకని? ఎప్పుడో ప్రేమిస్తూనే ఉంటారు. ఎంతటి ప్రేమిస్తారు? వాళ్ళు బైక్ అడిగితే బైక్ ఇస్తారు, ఫోన్ అడిగితే ఫోన్ ఇస్తారు, బిర్యానీ కావాలంటే బిర్యానీ చేస్తారు, ఇంకా ఏది కావాలంటే అది చేస్తాం. ఎందుకు? పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం మనం. అంటే మన ప్రేమని మన బిడ్డలపైన వ్యక్తిపరచుకుంటాం. అదే రీతిలో మనం ఇచ్చినప్పుడు మన బిడ్డలు కూడా మనం తిరిగిస్తే ఎలా ఉంటుందంటే, అంటే మన ఫోన్ ఇస్తే వాళ్ళు తిరిగి మన కాదు, వాళ్ళు ఒక చిరునవ్వు, చక్కగా చిరునవ్వు, మా డాడీ తెచ్చిచ్చాడు, మా మమ్మీ తెచ్చిచ్చాడు అని చెప్పి ప్రేమగా అందరికీ చెప్పుకుంటుంటే ఎంత బాగుంటుంది. అసలు తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఉంటుందంటే, నేను ఇచ్చింది 1000 రూపాయల ఫోన్ అయినా వాడు చెప్పుకునే 10,000 రూపాయలు కలిగినంత విధానంలో చెప్పుకున్నాడు కాబట్టి తల్లిదండ్రులకి ఎంతో సంతోషం ఉంటుంది. ఇంకా మనకు అర్థం కావాలంటే చాలా రీతిలో చెప్పొచ్చు. ఎట్లా అంటారా? ఒక వ్యక్తి వస్తాడు, ఎవరో మన పరిచయం వ్యక్తి, అన్న ప్రైజ్ లాడ్ అంటాం. ఆ వ్యక్తి ప్రైజ్ లాడ్ చెప్పేటప్పుడు మొక్కలో చిరునవ్వు కనపడింది. ప్రతి వ్యక్తి కనపడినప్పుడు మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ప్రైజ్ లాడ్ బాగుంటావా అని నవ్వుతాం. ఎదుటి వ్యక్తి నవ్వుపోతే మనం చెప్పినప్పుడు ఎట్టుండిద్ది? బాగుంటుందా? ఎట్టుండిద్ది? ఏదో మనసులో పెట్టుకున్నట్టున్నాడు, లోపల ఏదో ఉంది, అందుకే నేను ప్రైజ్ లాడ్ చెబుతలేదు, నేనంటే ఏదో ద్వేషం ఏదో ఉంది, నేను ప్రైజ్ లాడ్ చెప్పినా చెబుతలేదు అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ మనిషి లోపల ఏదో ఒక కోపం, ద్వేషం ఉంటుందారా? మనం ప్రైజ్ లాడ్ చెప్పినప్పుడు తిరిగి సంతోషంగా ఆనందంతో తిరిగి చెప్పలేడు. ఎందుకు? లోపల ఏదో దుఃఖం, బాధ ఉంది. ఆ బాధను బట్టి ఏంటంటే మనం కనబడినప్పుడు సంతోషంగా రాదు. మనం ఏం చేస్తాం? ముఖమే చిరునవ్వు నవ్వుతాం. నువ్వు చిరునవ్వు నవ్వి ఎదుటి వ్యక్తికి బాగున్నావు అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి కూడా ఒకసారి నవ్వితే నీకు బాగుంటుంది. అదే నవ్వకపోతే బాధపడిపోతాం, ఎందుకు ఇతను నవ్వలేదు, ఏదో మొహం తిట్టబెట్టాడు అనుకుంటాం. అదే రీతిలో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు తన ప్రేమను మనకు కనపరిచినప్పుడు మనం కూడా దేవుని పైన ప్రేమను కనపరిస్తే, ఆ ఉచితమైన ప్రేమ ఎలాంటి ప్రేమ అయితే మన పైన చూపించాడు అలాంటి ప్రేమను, అంటే దేవుడు ఎలాంటి ప్రేమను చూపించాడు? శిలువలో మన కొరకే తన ప్రాణం పెట్టాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఇర్మియా గ్రంథం రాయబడుతున్న మాట చూసినట్లయితే 31వ అధ్యాయం 3వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31:3 చదవండి. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు? చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే శాశ్వతమైన ప్రేమ, అంటే ఎప్పటికుండే ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. కానీ మనం ఎప్పుడు చూపిస్తామంటే ఆదివారం వస్తేనే చూపిస్తాం. అది కూడా ఎంతవరకు చూపిస్తాం తెలుసా? అరాకొరాయ్, కొద్దిగానే. మన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని ఆరాధించే విషయాల్లో ఒక మంచి ఫుల్ వాటర్ బాటిల్ మనం కొనుక్కుంటే సగం తాగేస్తే ఏమైపోతుంది? సగం తాగితే ఖాళీ అవుతుంది, కొంత కొరత అవుతుంది. కానీ మనం ఎలా ఉంటామంటే దేవుడు సమృద్ధిగా నింపుతుంటే ఎప్పటికప్పుడు మనం కొరత అవడానికి ఇష్టపడతాం. అంటే ఎప్పటికప్పుడు మనం ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ పూర్తిగా దేవుణ్ణి ఆరాధించే కోణంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో,
దేవుని ప్రేమించే విషయంలో వెనకబడిన అనుభవం ప్రతి క్రైస్తవుడు ఉంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు యొక్క జీవితం ఏంటంటే దేవుడు ఎలాంటి ప్రేమను ప్రేమిస్తున్నాడు అలాంటి ప్రేమను తిరిగి ప్రేమించలేకపోతున్నాడు. అందుకే బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే దేవుని ప్రేమించేవారు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో సమస్యను సమకూడి వాళ్ళకి మేలే జరిగింది, కీడు అన్నది ఎప్పుడూ జరగదు. నేటి దినాల్లో క్రైస్తవులకి కీడు వస్తుందంటే క్రైస్తవులు దుఃఖంతో బాధతో వేదనతో వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటంటే వారి జీవితాలు దేవుణ్ణి ప్రేమించే విషయంలో వెనకబడి ఉన్నారని అర్థం. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో దేవుడు మనల్ని అలాంటి ప్రేమనైతే ప్రేమించాడో మనం కూడా అలాంటి ప్రేమను ప్రేమిస్తే ఆ ప్రేమకి, ఆ ఉచితమైన ప్రేమకి, ఆ సంతోషానికి వర్ణనాతీతమైనది. కానీ మనం దేవుని ప్రేమించే విషయంలో ఎప్పుడు చూసినా వెనకబడే ఉంటాం. ఎప్పుడు చూసినా వెనకబడి ఉంటాం. ఆయన ఎలాంటి ప్రేమను కనపరిచాడంటే సిలువలో తన ప్రాణం పెడతాను కూడా వెనక్కి తిరిగి ఆలోచించాల ఒక పాపాత్ముడి కొరకు. అందుకని ఎవరితో వచ్చింది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాల్లో ఇట్లుండగా ఏమన్నా దేవుడు మన పక్షంలో మనకు విరోధేవుడు, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే తన కుమారుని కూడా మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నా. ఇంకా ఆ కుమారుడు ఎలాంటి వాడు? యెషయా 53 మొదటి 2 వచనాల్లో చూసినట్టయితే ఆయన యొక్క విధానం ఎలా ఉందంటే లేత మొక్క వలె పెరిగాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. యెషయా 53 మొదటి 2 వచ్చేవాళ్ళు తండ్రి దగ్గర ఎలా ఉండాలి? లేత మొక్క వలె. లేత మొక్క అంటే అర్థం ఏంటి? అప్పుడే పుట్టిన పిల్లవాడు అని అర్థం. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎట్లుంటాడు చూడండి. ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుట్టినా అప్పుడే పుట్టిన పిల్లల యొక్క దేహాలు పట్టుకుంటే ఎట్లా తెలుసా? స్మూత్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, మళ్ళా పట్టుకోవాలనిపించింది. అంటే అంత సున్నితమైన విధానంలో తండ్రి దగ్గర పెరిగినవాడు అంత సున్నితమైనటువంటి దేహాన్ని, అంత సింపుల్గా ఉండి అంత లేత శరీరాన్ని ఒక పాపాత్ముడైన మానవుడి కోసం, ఒక పాపాత్ముడైన మనుషుల కోసం బలిగా ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. ఎంత ప్రేమను కనపరుస్తూ వచ్చాడు చూడండి. మన పిల్లలే ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాడికి ఏం చేయవసరం. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎదురు దెబ్బ జరిగింది అనుకోండి కింద పడతారు. రోడ్డు వెళ్తుంటే కాలుకి ఏదో చదువుతుంది కింద పడతారు. మనం ఏమనుకుంటాం? చాలా బాధపడిపోతాం. అయ్యో నా కుమారుడికి ఎట్లా జరిగింది, నా కుమారుడికి బాధ వచ్చింది, ఏలు పోయిందో కాలు పోయిందో ఇంకోటి ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? మన బిడ్డకి చిన్నవాడు వాడు నొప్పి తట్టుకోలేడు, వాడికి ఎలా ఇలాంటి బాధను ఎంత బాధను ఎట్లా భరిస్తాడు? మరి దేవుడు ఇంకెంత బాధపడి ఉంటాడు? యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు దేవుడు ఇంకెంత బాధపడి ఉండొచ్చు? అయ్యో నా ప్రియకుమారుడు లేత మొక్క వలె పెరిగాడు, ఏ పాపం చేయలేదు, ఏ తప్పు లేదు, పాపాత్ముడైన మానవుని ప్రేమించిన ఒక్క కారణాన్ని బట్టి సిలువ వేయబడుతున్నాడంటే ఎంత దారుణమైన స్థితి అని దేవుడు ఎంతగా ఆలోచించి ఉండొచ్చు. కానీ దేవుడు తన కుమారుడిని ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచిస్తాడు. అరే ఇలాంటి పాపాత్మల కోసం నేను ఇవ్వాలా? మాటికి పడిపోతూ ఉంటారు, మాటికి అబద్ధాలు ఆడతారు, మాటికి ఏదో తప్పుల్లో పడిపోతారు. ఇలాంటి పాపాత్మల కొరకు నా కుమారుడు నేను బలిగా ఇవ్వాలని ఒక్క నిమిషం కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదా? అది నిజమైన దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే అది నిజమైనది. ఒక మనుషుడి కొరకు తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదు. సపోజ్ ఒకటే మాట అడుగుతాం, నా కొరకు మీరు ఎవరైనా ప్రాణం పెడతారా? కూర్చున్న వాళ్ళు ఎవరైనా పెట్టలేదు. మరి నేను మీకోసం పెడతారా? పెట్టను. ఎందుకు? రాక ఇవ్వాలి వచ్చాను, వాళ్ళు ఈరోజు ప్రాణం పెట్టమంటే ఈసారి రమ్మని కూడా రాను కూడా రాను. ఎందుకు రాను? ప్రాణం పెడతామంటే ఎవరు ప్రాణం పెట్టాలో భీతి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తాను ప్రాణం పెట్టాలని తెలిసినప్పుడు కూడా, తాను మరణిస్తాడని తెలిసినప్పుడు కూడా తెలిసి చావడానికి ఇష్టపడింది ఎవరంటే యేసు ప్రభు వారే. ఈ భూమి మీద చావు వస్తుందని తెలిస్తే ఇష్టపడి చావటానికి కూడా ఇష్టపడింది ఎవరంటే యేసు ప్రభు వారే. ఈ భూమి మీద ఎవరు కూడా చావు వస్తుందంటే ఇష్టంగా చచ్చిపోతారంటారా? అనను. ఎందుకు? భయం వేసింది. కనీసం సింపుల్గా ఎవరైనా సరే ఏదో ఒక ప్రాబ్లమ్స్ని బట్టి, ఏదో ఒక విధానం కష్టాలను బట్టి ఉరిపెట్టుకు చచ్చిపోదాం అనుకున్నవాడు కూడా భయం వేసేది. చివరిలో భయం వేసి కాళ్ళు కిందకి మీదకి కొట్టుకుంటూ ఉంటాడు. ఎందుకు? అనవసరంగా గురి పెట్టుకున్నారండి. వాడు అనుకున్నాడనే చచ్చి కూర్చుంటాడు. ఎందుకు? కాళ్ళతో భయంతో కొట్టుకుంటాడు. అయ్యో చావు కంటే అదే బెటర్, బతుకుంటే బెటర్ అనుకునే లోపల చచ్చిపోతాడు. కారణం ఏంటంటే మానవుడికి చివరిలో ప్రతి మానవుడికి మరణం వచ్చినప్పుడు భయం వస్తుంది. కానీ ఈయన భయపడేవాడు కాదు, ఈయన బలహీనతతో సిలువను చేయించాడు. కాబట్టి మానవుడు ఎలాంటి వాడంటే బైబిల్ సెలవిచ్చిన మాట, సర్వసత్యంలోనికి రాకమునుపు మానవుడు మొదటిగా దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. రెండవదిగా మానవుడు ఎలా ఉన్నాడు చూద్దామండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనం. ఆమె యొక్క కుమారుని కన్ను కాబట్టి ఇక్కడ మనం రెండోదిగా చూస్తున్నట్లయితే సర్వ సత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడు? మొదటిగా
చెప్తూ వచ్చాం. మొదటిగా ఎలా ఉంటాడు మానవుడు? నాకు కొద్దిగా మైనస్ ఉంటుంది, అడిగినప్పుడు చెప్పకపోతే మళ్ళీ వెనక్కి మళ్ళీ అదే వాక్యం రిపీట్ చేయాలి, అప్పుడు చాలా టైం అయిపోయేటప్పటికి. కాబట్టి మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు యొక్క లేఖన భాగం ఏమంటుందంటే, సర్వసత్యంలోనికి రాకమునుపు మానవుడు ఎలా ఉంటాడంటే మొట్టమొదటి మాట దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉంటాడు. రెండోదిగా మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు సర్వసత్యంలో రాకమునుపండి? మత్తయి సువార్త 1:21 వచ్చిన ప్రకారం మానవుడు ఎక్కడ ఉన్నాడంటే పాపంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పాపంలో. అయితే సర్వసత్యంలోనికి రాకమునుపు మానవుడు పాపంలో ఉన్నాడు. పాపం వల్ల మానవుడికి ఏమొస్తుంది? ఎక్కడ ఉంది అది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచ్చింది. ఏలయనగా మరణము చాలు. కాబట్టి మనం చూస్తున్న రెండో మాటను చూసినట్టయితే సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ చూసిన ఎన్నో మాట ఇది. రెండోదిగా మొదటిగా మానవుడు దేవుని ప్రేమించిన స్థితిలో ఉన్నాడు సర్వసత్యంలో రాకమునుపు. వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమ ఏంటంటే రుచి చూస్తున్నాం. ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియదు. రెండోదిగా మానవుడు సర్వసత్యంలోకి రాకమునుపు రెండోదిగా మానవుడు ఎలా ఉంటాడంటే పాపంలో ఉంటాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. జీతం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా కూలికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కూలి పనులకి ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. జాబ్ చేసేవాళ్ళు కానీ కూలి పని చేసేవాళ్ళు కానీ ఎవరికైనా వచ్చేది జీతమే. మనం పని చేస్తే మనకు వచ్చేది ఏంటంటే జీతం, అంటే డబ్బులు వస్తాయి. ఎందుకు? మనం చేసే పనికి క్రైదనం. ఇక్కడ ఏమనుందంటే ఒక మనుషుడు భూమి మీద పాపంగా జీవించిన దానికి మానవుడికి వచ్చే జీతం ఏంటంటే మరణం అంట. ఏ మరణం వస్తుంది? బైబిల్లో రాయబడితే వచ్చింది, మన్ను అనేది వెనకట వల్లే మరలా భూమికి చేరు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు చేరు. అంటే మన దేహము మన్ను. చాలాసార్లు చూడండి, ఎవరైనా సరే మీరు ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ చేతి వేళ్ళతో ఈ దేహాన్ని ఒక్కసారి ఇట్లా రుద్దుంటే ఏం జరుగుతుంది? ఎంత గొప్ప సోప్ అనేది తీసుకొచ్చుకో, మంచి సోప్ తెచ్చుకో, ఎంత మంచి సోప్ తెచ్చుకుని నువ్వు రుద్దుకున్నా స్నానం సోప్ అరిగిపోయేంత స్నానం చేసినా చివరికి నువ్వు తుడుచుకునే టైంలో మరీ లోపలికి వచ్చేసి తుడిచేసుకున్న తర్వాత ఊరినే చేయి మీద ఎట్టాడు రుద్దు, ఏమొచ్చింది? చెప్పాలి పెద్దగా మాట్లాడతారు కదా మీ అందరూ. ఏమొచ్చింది? సోప్ వచ్చిందా? రక్తం వచ్చిందా? ఏమొచ్చింది? మట్టే వచ్చింది. ఎందుకు? మట్టి ఖచ్చితంగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. అన్న అలా ట్రై చేస్తున్నట్టు ఖచ్చితంగా వచ్చింది. ఎందుకు? మట్టి ఏంటంటే మన దేహం ఇది మట్టి నుండి తీయబడింది. మట్టి నుండి తీయబడింది కాబట్టి మనకు గుర్తు చేయడానికి దినదినము, ఒకరోజుతో కాదు ప్రతి దినము మనల్ని గుర్తు చేయడానికి ఈ మట్టి ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మనల్ని గుర్తు చేస్తున్నాయా, నువ్వు ఎక్కడి నుంచో తీయబడిన వాడు కాదు, పరలోకంలో ఒకసారి దిగినవాడు కాదు, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు. మట్టి నుండి తీయబడకుండా తిరిగి మట్టి అయిపోతావు. కాబట్టి ఇది గుర్తు చేసుకొని దినదినము గుర్తు చేయడానికి ప్రతి దినము కూడా మనం చెక్ చేసుకున్నప్పుడు ప్రతి దినము కూడా దేహంలో నుండి మట్టి బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వస్తుందంటే మనకు గుర్తు చేస్తుంది. నిన్ను దేవుడు సృష్టించాడు, నిన్ను దేవుడు తయారు చేశాడు మట్టి నుండి తీసి. ఒకళ్ళు ఎర్రమట్టి గాను, ఒకళ్ళు నల్లమట్టి గాను, ఒకళ్ళు ఇంకా మసిగొబ్బలాగా మట్టిలాగాను ఒక్కొక్కళ్ళు సిద్ధపరిచాడు దేవుడు. కాబట్టి నువ్వు మట్టే, తిరిగి మట్టి అయిపోతావు. చూడండి, మనం పాత పెడతాం చనిపోయిన తర్వాత పాత పెట్టినప్పుడు చక్కగా ఎక్కడ కూడా అట్టా కొట్టాడా? ఓ సంవత్సరం తర్వాత తీస్తే ఏముంటుంది? దీనికోసం ఎంత ప్రయాసపడతాము. ఇప్పుడు అత్నూరాలో బ్యూటీ పార్లర్ ఉందో లేదో తెలియదు కానీ ఉందా? మంచిదైతే ఇది గ్రేట్. ఒకవేళ బ్యూటీ పార్లర్ అనుకుంటే ఎంత అందాన్ని చేసుకుంటారు ఆడవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ. ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ రాసుకొస్తారు. ఎందుకు? చక్కగా అందంగా కనపడాలని, చాలా అందంగా బాగుండాలని. ఇంకా చూడండి, ఆ దేహానికి ఎంత విలువైన వస్త్రాలు కొనుక్కొస్తారు. అవసరమైతే భర్త కొనిపెట్టకపోయినా గొడవడైనా కొనుక్కుని తీసుకొస్తారు. అప్పైనా చేసి తీసుకురా చెప్పి గొడవడతారు. ఎందుకు? ఎందుకంటే ఈ దేహాన్ని అంత ఘనంగా చూసుకోవాలి. చాలా మంది ఏమంటారు, అక్క నీ ఒంటి మీద ఉన్న వస్తావు ఇలా బాగుందన్నారు, అక్క నువ్వు గట్టుకొచ్చిన చీర బాగుంది అంటారు. ఆ మాట కోసం ఇంక బ్యూటీ పార్లర్కి వెళ్తే బా ఇంత అందంగా ఎట్లా కలుగుతున్నావు అక్క, ఇవన్నీ చెప్పించుకోవడం కోసం వాడికి వెళ్తాను. కానీ ఇది ఎంతకాలం ఉండదు? నీటి మీద బుడగలాంటిది. ఇంకా చూసినట్లయితే పేతురు ఒక మాట అంటాడు, మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే, మానవుని యొక్క జీవితం ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిదంట. ఇప్పుడు మర్చిపోయి పొద్దున్నే ప్రకాశించింది, పొద్దుకోగిన తర్వాత ఏమైపోతుంది? సూర్యుడు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది, సూర్యుడు అస్తమించినప్పుడు
ఎప్పుడైనా రోగం వచ్చిన కోడిని చూసారా? రోగం వచ్చిన కోడి బాగా చెప్తున్నాం, మరలా రోగం వచ్చిన కోడి ఎప్పుడైనా చూసాడా? కరోనా వచ్చిన కోడిని చూసారా? అయ్యో, కోడ కూడా కరోనా వచ్చింది. కోడి ఎలా ఉంటుందంటే ఏదైనా రోగం వస్తే, అంటే వ్యాధి వస్తే కోడి తలకాయ కిందకి వేసేసి ఎత్తుకుని పైకి ఎత్తుకుని నడవలేదు. ఎందుకు? తల కిందకి వేసేది. మనం కూడా అంతే, మన జీవితాలు కూడా మనం ఎలా ఉండగానే చివరికి తల ఎట్టకి వెళ్ళిపోతుంది, ఎట్ట పైకి ఎత్తుకుని ఉండేది లేదు. ఎందుకు? రోగం వచ్చిన కోడి కన్నా దారుణంగా ఉంటాం. ఎప్పుడు దారుణంగా ఉంటున్నాం మనం? ఆడకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక సహోదరికి ఇలా జరుగుతూ వచ్చింది. ఒక మంచి సేవకుడు మ్యారేజ్ చేయడానికి వెళ్ళాడు. నేను రాగానే ఎంట్రన్స్లోనే స్వాగతం పలికిందండి. ఇక్కడ వెళ్ళటంతోనే ఏం జరిగిందంటే మళ్ళీ పలుకుతుంది. ఖచ్చితంగా ఆ మ్యారేజ్కి వెళ్తే సందర్భాన్ని బట్టి దేవుడు అనుమతించాడు. మంచి మ్యారేజ్కి వెళ్తే ఆ ఫంక్షన్ హాల్లో మనకులాగానే జనరేటర్ లేదు. జనరల్ లేకపోతే అనుకోకుండా మామూలుగా కరెంట్ ఉన్నప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకురామంటే చక్కగా తీసుకొస్తున్నారు. మంచిగా అంగరంగ వైభవంగా ఉంది. పెళ్లి కొడుకు ఇక్కడ ఉండి అనుకుంటున్నాడు స్టేజ్ మీద ఉండి. నేను చూసినామని ఏమైనా కాదా? పెళ్లి చూపుల్లో చూసాను ఏమైనా కదా, ఎవరైతే తెల్లగా ఉందో మందులు చేసేసుకుందాం తర్వాత సంగతి అనుకున్నాడు. చేసేసుకుందాం అనుకుని ఏం చేశాడు? సరే వచ్చిందా మంచిదేలా వస్తుందని రానిచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒకడు మగాడు ఒకడు చూసుకున్నారు. చూసినట్టే ఉందే, సరే చూసినట్టు ఉండాలి, లేకపోయినా తెల్లటం దొరికింది చేసేసుకుందాం డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత కరెంట్ పోయింది. సేవకుడు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఏమైందంటే ఆమె క్రీమ్ కలర్ శారీ కట్టుకుని వెళ్ళింది మ్యారేజ్కి. క్రైస్తవుల మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ వైట్ క్రీమ్ కలర్ వేసుకుంటారు. క్రీమ్ కలర్ కట్టుకుని వెళ్ళింది. ఇక చూస్తే ఆ వేల్లో గుండా మొత్తం కారిపోతుంది. ఏంటిది? 3.5 గంటల పాటు బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి మేకప్ వేశారంట. ఆ మేకప్ మొత్తం కూడా కారిపోతూ వచ్చేసింది. కారిపోతూ వచ్చేసరికి దేహం మొత్తం ఏమైపోయింది, వైట్ షర్ట్ వైట్ శారీ మొత్తం కూడా కలర్లు అయిపోతుందంట. కలర్లు అయిపోతుంటే అందరు కింద ఉండి నవ్వుతున్నారంట. అరే ఏంటి నా పెళ్లి జరుగుతుందంటే వీళ్ళందరూ ఇట్లా నవ్వుతున్నారని ఏమనుకుంటుందంట. తీరా చూస్తే ఏముంది, కింద చూసుకుంటే మొత్తం కారిపోయింది. అప్పుడు అసలు రూపం బయటకు వచ్చింది. ఎలా ఉంటుంది? ఇది ఈ కలర్ ఎట్టు ఉంది, అట్టు ఉంది. ఈ కలర్ ఎట్టు ఉంది, మోత కలర్ ఆ కలర్లో ఉంది. చూసిన వాళ్ళు అందరూ నవ్వుకుంటూ కూర్చున్నారట. ఎందుకేమకింత అవసరమా? ఉండదాంతో సంతృప్తి కలగవచ్చు కదా. మానవుడు పాపంలో ఉంటే అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. మానవుడు అలా ఉంటాడు, నవ్వులు పాలైపోతాడు పాపంలో ఉంటే. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడంటే ఖచ్చితంగా నవ్వులు పాలవుతాడు ఆ వ్యక్తి. ఏదో ఒక రీతిలో, ఏదో ఒక కోణంలో మనం చేసే పాపాన్ని ఆపుకోపోతే, మనం చేసే తప్పును కానీ ముగించుకోకపోతే, మానవుడు చేసే తప్పును బట్టి ప్రతి మానవుడికి అవమానం ఖచ్చితంగా వస్తుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే మానవుడి యొక్క పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు వచ్చాడు. మన పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. మనం చేసిన తప్పులను బట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇక్కడ పరీక్షించుకుంటే, ప్రభుని ఆరాధించమనుపు గత ఆదివారం విన్న వర్తమానం నుంచి నేటి ఆదివారం వరకు మనం ఎన్ని తప్పులు చేస్తుంటాము, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దొంగతాలు, ఎన్ని పాపాలు ఎన్ని చేస్తుంటాము. సో వీటన్నిటిని బట్టి మనకు వచ్చే జీతం ఏంటంటే మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సర్వసత్యంలోకి మనల్ని దినదినము నడిపించి మనకు పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని తప్పించేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని తప్పిస్తున్నాడు. వాస్తవానికి మనకేముందంటే మరణం ఉంది. ఎందుకు? ఈ దేహానికి మరణం ఉంది. ఎందుకు మరణం ఉందంటే ఇప్పుడుదా చెప్పుకొచ్చాం, బ్యూటీ పార్లర్కి వెళ్ళిన దేహం ఎంతగా కాపాడుకుంటాము. దీనికి మరణం కాదు, దీని పైపైన కాపాడుకునేది. ఇది తిరిగి మట్టి అయిపోతే మరలా మట్టి అయిపోతుంది. కానీ దీని లోపల ఒకటి ఉంది. ఏంటిది? అది మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని. అంటే మన లోపల ఏముందంటే ఆత్మ ఉంది. ఈ ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మధ్యలో జీవించినంతకాలం పాపంలో జీవిస్తున్నాం, పాపలోకంలో వచ్చినప్పుడు పరిశుద్ధంగా వచ్చాం. ఇక్కడ పాపంగా జీవిస్తున్నాం. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పరిశుద్ధంగా వెళ్ళాలి. ఎలా వచ్చామో అలా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మీ ఇంటికి వచ్చేటప్పుడు ఒకే దారి ఉందనుకోండి, ఒకే మార్గం ఉంది. సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు, ఒకటే మార్గం ఉంటుంది. అదే కానీ ఈ రోడ్లో రాకుండా ఇంకో రోడ్లో కూడా వస్తారా? ఎట్లా వెళ్ళారో ఒకటే వే కాబట్టి ఆ వేలోనే వచ్చేయాలి. అంతేగాని నేను ఆ రూట్లో నేను సపరేట్ సిమెంట్ రోడ్డు ఇంకొక రోడ్డు వేసుకుని నేను వెళ్తానంటే కుదిరిద్దా? ఏ ఇంటి పక్కన ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకు? మనకేం మార్గం అవుతుందో ఆ మార్గం వెళ్ళాలి. మనం ఏ మార్గం నుండి వచ్చామో అదే మార్గం తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళేది ఏంటంటే ఆత్మ. ఆత్మకి మరణం ఉంది, శరీరానికి మరణం లేదు. శరీరం అన్నది ఇది దేహం, మట్టి నుండి తీయబడి మట్టికి వెళ్ళిపోతుంది. మనకు మరణం ఎక్కడ ఉందంటే ఆత్మకి. సో ఈ ఆత్మకు మరణం ఉంది. ఈ ఆత్మకు మరణం ఎందుకు వస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మానవుడు చేసే పాపాన్ని బట్టి ఆత్మకు మరణం వస్తుంది. ఈ వచ్చే ఆత్మకు వచ్చే మరణాన్ని ప్రభు తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే రాయబడితే వచ్చింది, మరణం తప్పించడం యెహోవా వశమని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒక మానవుడి యొక్క మరణం తప్పించాలంటే అది కేవలం దేవుని యొక్క వశంలో ఉంది. కాబట్టి ఆయన వశంలో ఉంది. కాబట్టి ఆయన ప్రియకుమారుడు ద్వారా
మన పాపాలను బట్టి మనకు వచ్చే మరణం నుండి తప్పించడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభు. తన ప్రజల్లో వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు మొదటిగా దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. రెండోదిగా పాపంలో ఉన్నాడు. మూడోదిగా మానవుడు ఎక్కడ ఉన్నాడు చూద్దామండి. మానవుడు దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు మానవుడు ఎక్కడ ఉన్నాడు? కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చుండక, చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే మరొక మాట కనపడుతుంది. ఇక్కడ రోజు కరెంట్ పోయిద్దన్న ఈ రోజున మేము వచ్చామని చెప్పి అన్నమాట. కాబట్టి ఇక్కడ రెండోదిగా మొదటిగా చాలా రోజులు రావాలనుకుంటున్నారు, కుదరదుదా ఈ రోజే వచ్చా కరెంట్. మొట్టమొదటి మాట చూసినట్టయితే సర్వసత్యంలోకి మానవుడు వెళ్ళక ముందు ఎలా ఉన్నాడు? దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటాడు. రెండోదిగా సర్వసత్యంలోకి మానవుడు వెళ్ళక ముందు ఎలా ఉన్నాడు? మానవుడు పాపంలో ఉంటాడు. మూడోదిగా సర్వసత్యంలో కంటే యేసుక్రీస్తు ప్రభువు లోపలికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉంటాడంటే ఇక్కడ రాయబడిన మాట దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక దుష్టుని యొక్క ఆలోచనలు అంటే మానవుడు సొంత ఆలోచనలు బట్టి నడిచేవాడుకుంటాడు. దేవుని ఆలోచనలు, దేవుని విధానం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మానవుడిలో కూడా జరిగించుకోకుండా సొంత ఉద్దేశాన్ని బట్టి వెళ్ళిపోతున్నాడు. ఎవరి ఉద్దేశాల ప్రకారం వెళ్తున్నాడు? ఇక్కడ చూసినట్టయితే దుష్టుల యొక్క ఆలోచన. దుష్టులంటే ఎవరు? దుష్టుడంటే ఎవరు? దుష్టుడంటే సాతానుడైనా. దుష్టుడంటే ఎవరు? దుష్టుడైనా అపవాది అనుకుంటుంది. దుష్టుడంటే సాతానుడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు మానవుడు సర్వసత్యంలోకి ప్రభుని ఆరాధించడానికి రాకమునుపు మానవుడు మూడోదిగా ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మానవుడు ఎక్కడ ఉన్నాడు? దుష్టుల ఆలోచనలు. దుష్టులకి ప్రధానమైన జనకుడు ఎవరంటే సాతానుడు. అంటే సాతాను యొక్క క్రియల్లో మానవుడు చిక్కుకుపోయి అంటే దురాశలు కలిగి శత్రు యొక్క ఉద్దేశంలో సాతానులో ఉండి అనేకుల్ని నష్టపరిచే అనుభవంలోకి సాతానుడు తీసుకెళ్తున్నవాడు. సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటి? సాతానుడి ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు అనేక మందిని నరకాన్ని తీసుకెళ్లాలనే సాతానుడి ఉద్దేశం. శిలువ కార్యం జరగక మునుపు అందరూ నా వాళ్ళే అనుకున్నాడు. శిలువ కార్యం జరిగిన తర్వాత పాపం పైన విజయం వచ్చేసింది. సో ఇక నా వాళ్ళు అంటే తక్కువ ఉంటారు, కొంతమంది నా వాళ్ళు ఉంటారు, సాధ్యమైనంత వరకు నా వాళ్ళగా ఉంచుకోవాలని సాతానుడు ఏం చేస్తున్నాడంటే అనేకుల్లో ప్రేరేపణ కలిగించి అనేకులు తన వైపు తిప్పుకుంటున్నాడు. ఎట్లా? దుష్టుని యొక్క ఆలోచనలు. దుష్టుడి యొక్క ఆలోచన ఎలా ఉంటాయి? ఏదో ఒక కీడు, ఏదో ఒక నష్టం. ఒక దుష్టుల ఆలోచన ఎలా ఉంటాయి అంటే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథము 10వ వచనం. ప్రాణము చెడికి పొంచిందము, నిర్దోష అనుకుని పట్టుకున్నకు దాగి ఉందము, పాతాళం మనుషులను మృంగివేయనట్లు వారి జీవంతోనే మృంగివేయదము. చూడండి ఎంత గొప్ప మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఎన్నో మాట ఇది? ఎన్నో మాట చెబుతున్నప్పుడు మూడవదిగా చెబుతున్నాడు. మొదటిగా సర్వసత్యంలోకి మానవుడు రాకముందు ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. సర్వసత్యంలోకి మానవుడు రాలేని స్థితిలో ఉన్నప్పుడు రెండోదిగా ఎట్లా ఉంటాడు? మానవుడు పాపంలో ఉంటాడు. మూడోదిగా సర్వసత్యంలోకి మానవుడు రాకముందు ఎలా ఉంటాడంటే ఇక్కడ చూసినమాట దుష్టుని యొక్క ఆలోచనలు ఉంటాడు. దుష్టుడు ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే కుమారుడా మమ్మల్ని ప్రేరేపించు, మాతో పోటురా, పాపలు అన్నాడు. ప్రేరేపించురా అంటే ఒక పాపంలో ఉన్న వ్యక్తి దుష్టుడితో సమానం. ఈ వ్యక్తులు ఏమంటారంటే మాతో పాటు రండి, ఒక నిర్దోషమైన ప్రాణం తీసేద్దాం. అంటే నిర్దోషమైన వాడు, పరిశుద్ధమైన వాడి యొక్క ప్రాణం తీసేద్దాము అంటే మనం పొంచి ఉన్నాం. అంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే ఒక నరహత్య చేయటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచిస్తున్నాడు దుష్టుడు. దుష్టుడు ఎలాంటి వాడు? నరహత్య చేయడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదంటే ఎంత దారుణమైన స్థితిలో ఉంటారు. ఇక్కడ ఏమన్నారంటే ఒక మనిషి ప్రాణం అంటే చాలా విలువైనది. ఒక మనిషి ప్రాణానికి, విలువైన ప్రాణాన్ని కాపాడటానికే యేసుప్రభు మరణించింది. ఇంత త్యాగం యేసుప్రభు చేస్తే ఆ విలువైన ప్రాణాన్ని తీసివేయడం కొరకు మనుషుడు ఎంత ఆతృత కలిగి ప్రేరేపణ కలిగి ఉంటున్నాడు చూడండి.
వీడు చెడ్డది కాబట్టి ఇంకోటి చెడగొడుతున్నాడు. ఎలా అయ్యా నాతో పాటు ఏకీభవించు, మనం వెళ్ళిపోయి అనేకుని చంపుదాం, అనేకులు ప్రాణాలు తీసేద్దాం, పొంచి ఉందాం అని చెప్పి ప్రయత్నిస్తున్న వాడుకుంటాడు. కాబట్టి సాతానుడు అనేక కోణాల్లో దుష్టుడు మనకి హాని చేయాలని మన ప్రయాణంలో కానీ మన మార్గాల్లో కానీ మనం వెళ్ళే మార్గంలో నడిచే మార్గంలో ఏదో ఒక కీడు మనం చేసి మనకు నష్టం తీసుకురావాలని సాతానుడు ఎంత ప్రేరేపించినా దేవుడైతే ఆ దుష్టుని యొక్క మార్గం నుండి మనం తప్పించాడు. ప్రభుని ఆరాధించబడే ప్రతి వ్యక్తి కూడా, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన ప్రతి సహోదరుడు సహోదరి కూడా దుష్టుని యొక్క ఆలోచన నుంచి బయటికి రాబడడానికి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు మనం దుష్టుని ఆలోచన అంటే ఎదుటి వ్యక్తికి ఏదో కీడో ఏదో కానో ఏదో నష్టం చేసే అనుభవం కలిగిన మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేసుకుని ఆ దుష్టుని యొక్క ఆలోచనలన్నింటిని కూడా కొట్టివేసి యేసు ప్రభు వారి పరిపూర్ణమైన మనసును మనలో నింపినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభువా, ఒకప్పుడు నువ్వు రాకమునుపు, సర్వసత్యంలోకి నేను రాకమునుపు, ఆ సర్వసత్యంలోకి నేను నడిపించబడక మునుపు నేను నిజంగా దుష్టులతో సహవాసం కలిగిన వాడిని, దుష్టులతో బంధత్వం కలిగిన వాడిని. దుష్టులు ఎలాంటి వారు తెలుసా? ఇంకా ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం రాయబడుతుంది. 3వ వచనం నుంచి ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం లేదంటే 2వ వచనం చదవచ్చు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చాలు. దుష్టుల ఆలోచన కలిగిన వారు ఎలాంటి వారంటే ఎలాంటి వారే? ఒక స్త్రీని వివాహం చేసుకోవాలని చూస్తున్నారంట. ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? చక్కని వారిని. అంటే దుష్టుడు ఎలాంటి వాడు? చక్కని వారిలాగా వేషధారణ కలిగించి ఒక మనుషుడికి ఏదో కీడు తీసుకొచ్చి మనుషుని యొక్క రూపాన్ని అందాన్ని చూపించి వివాహం చేసుకోవడం ద్వారా ఈమె అందంగా ఉంది, చక్కగా ఉంది, ఈయన చక్కగా ఉన్నాడు, బాగున్నాడు, వివాహం చేసుకొని ప్రేరేపణ కలిగించి ఆ చేసుకున్న తర్వాత కష్టాలు కూడా అదే కలిగించింది. నీకు ఇప్పుడు ప్రేరేపణ ఇచ్చేది దుష్టుడే, దాని తర్వాత కష్టాలు ఇచ్చేది కూడా ఎవరు? దుష్టుడే. ఇంకెవరు ఎవరు? నీకు ప్రేరేపణ ఇచ్చేది దుష్టుడే, నీకు దాంట్లో నుంచి చెడగొట్టే ఆలోచన తీసుకొచ్చి నీ కుటుంబ నష్టాన్ని తెచ్చేది కూడా దుష్టుడే. అంటే దుష్టుడు మానవుడికి ఎంత హాని చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే మూడో మాట చూస్తున్నాడు, సర్వసత్యంలోకి రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడంటే, బైబిల్ ప్రకారం మానవుడు ఎలా ఉన్నాడంటే, సర్వసత్యంలోకి రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడు? దుష్టుని యొక్క ఆలోచనల ప్రకారం నడిపిస్తున్నాడు. దుష్టుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాడు అలాంటి ఆలోచనలు నడుస్తున్నాడు. 4వదిగా చూస్తున్నట్టయితే దుష్టుడు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాడు ఆయన చూస్తున్నట్టయితే సర్వసత్యంలో రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడు 4వదిగా చూద్దాం రండి దేవుని యొక్క వాక్యం నుండి. సర్వసత్యంలోనికి రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము చాలన్నా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉంటాడు? మొదటిగా దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. రెండవదిగా పాపంలో ఉన్నాడు. మూడవదిగా దుష్టులు ఆలోచన చెప్పి నడుతున్నారు. క్రిస్టస్ బాగా వింటున్నట్టున్నారు వాక్యం. 4వదిగా మానవుడు సర్వసత్యంలోకి రాకమునుపు ఎలా ఉన్నాడంటే ఇక్కడ సెలవిచ్చిన మాట దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉంటాడు. మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దేవుణ్ణి ఎరగలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు అంటే ఏంటో, దేవుని కార్యాలు ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని ప్రణాళికలు ఏంటో ఎరగని స్థితిలో, అసలు దేవుణ్ణే ఎరగలేని స్థితిలో ఉంటాడు మానవుడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఎరగకపోయినప్పటికీ దేవుడు ఏమిస్తున్నాడు? మానవుడికి బిరుదులు ఇస్తున్నాడు. బిరుదులు అంటే అర్థం ఏంటి? మంచి పేరు, మంచి ఖ్యాతి, ఇంకా చెప్పాలంటే మంచి ఆస్తి, మంచి ఐశ్వర్యం, మంచి ధనం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం వస్తున్నాయి. మనం దేవుని ఎరక్కపోయినప్పుడు కూడా, మనం సర్వసత్యంలోనికి రాకపోయినప్పుడు కూడా దేవుడు మనకు మంచి ఇల్లునిచ్చి, మంచి ఆస్తినిచ్చి, మంచి ఐశ్వర్యాన్నిచ్చి, మంచి పేరునిచ్చి, ఆయన మన పేరు పోకుండా ఇంకా మనల్ని కాపాడుతూ నేటికి కూడా మనల్ని సజీవులు గుంచి ఆయన రాజ్యంలో కూడా కొత్త పేరుని మనకి ఇస్తున్నాడు. భూమి మీద మంచి బిరుదులు ఇస్తున్నాడు. మనం దేవుని ఎరక్కపోయినా దేవుడు బిరుదులు ఇస్తున్నాడు. ఎరిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన పరలోక రాజ్యంలో మనకంటూ కొత్త పేరు ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారికి, జయించిన వారికి కొత్త పేరు ఏర్పడుతుందో పరలోకంలో ఉంది. ఎవరైతే క్రీస్తులో సమస్తాన్ని పాపాన్ని జయిస్తారో, అంటే శోధనలు కానీ, బాధలు కానీ, దుఃఖాన్ని కానీ, వేదన కానీ దేన్నైతే ఒక మానవుడు జయిస్తాడో ఆ జయించే మానవుడికి పరలోక రాజ్యంలో కొత్త పేరు ఉందంటే బైబిల్ ప్రకారం. ఏముంది? కొత్త పేరు.
చూడండి, ఇక్కడున్న పేర్లు కాదు, ఇక్కడ ఏదో ఒకటి పిలుస్తారు, మరియమ్మ అని, లేదా ఇంకా చెప్పాలంటే స్టీఫెన్ అన్న అని, మార్క్ అన్న అని, ఇంకోటి ఇక్కడ పిలుస్తాం. కానీ పరలోక రాజ్యం ఉండే కొత్త పేరు వేరు. సర్వసత్యంలోనికి మనం నడిపించబడుతున్నప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 4వదిగా కొత్త పేరు దేవుడిస్తున్నాడు. కొత్త పేరు ఎవరికి తెలుస్తుంది? అది ఎవరు పడితే అలా తెలియదంట. ఇప్పుడు మీ పేరు ఏంటన్నది అందరికీ తెలుసు, నా పేరు చెబితే అందరికీ తెలిసిపోయింది. కానీ పరలోక రాజ్యంలో అలా ఉండదు. ఎవరైతే పొందుతారో వారికి మాత్రమే తెలిసిద్దంట ఆ పేరు, మరి ఎవరికి తెలియదంట. సో దేవుడు మన కొరకై ఒక కొత్త పేరుని దాచాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? దాచాడు మర్మంగా. అది ఎవరి కొరకు? మనకి ఇవ్వటం కొరకు ఆయన కొత్త పేరును మన కొరకే దాచిపెట్టాడు. సో ఒకప్పుడు మనం ఎరగకుండా ఉన్నప్పటికీ బిరుదులిస్తున్నాడు. ఇప్పుడు ఎరిగిన తర్వాత మరలా ఆయన కొత్త పేరును మనకు అనుగ్రహిస్తున్నందుకు అట్లాంటి ప్రభుని మనం ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశించమనుకో ఎన్నో మాట ఇది. సర్వసత్యంలో రాక మునుపు మానవుడు ఎలా ఉన్నాడు? దేవుని ఎరగలేని స్థితిలో ఉన్న దేవుడు మానవుడికి బిరుదులు అంటే ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఇక అలాంటి ఆశీర్వాదాలు పొందిన మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఒకప్పుడు తెలుసుకోకుండా నువ్వంటే నేను తెలియ స్థితిలో ఉన్నప్పటికీ, ఇప్పుడైతే నిన్ను తెలుసుకునే అనుభవంలోకి నన్ను నడిపించే ప్రభు, అంటే సర్వసత్యంలోకి నడిపించేవని ప్రభుని ఆరాధించాలి. ఇంకా 5వ విషయాన్ని చూద్దామండి. 5వ విషయం, ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే 5వదిగా లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 15:20. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి చాలను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 5వదిగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుందంటే సర్వసత్యంలోనికి మానవుడు నడక మునుపు మానవుడు ఎలా ఉన్నాడంటే 5వదిగా దేవుని యొక్క కనికరాన్ని పొందలేని స్థితిలో ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దేవుని యొక్క కనికరాన్ని పొందట్లా. కనికరించబడతామంటే అర్థం ఏంటి? కనికరించబడతామంటే అర్థం ఏంటి? కనికరం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా చెప్పాలంటే ఎవరు కనికరించబడ్డాడు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కనికరించబడిన వ్యక్తి ఎవరు? ఎవరో చెప్పండి. హిజ్కియా కనికరించబడ్డాడు. ఎలా కనికరించబడ్డాడు? హిజ్కియా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మరణకరమైన రోగంతో ఉన్నాడు హిజ్కియా. మరణకరమైన రోగంతో ఉన్నాడు. మరణకరమైన రోగంతో ఉన్న హిజ్కియా దగ్గరికి యెషయా అనే ప్రవక్తను పంపించినప్పుడు, అయ్యా నువ్వు కొన్ని దినాల్లో మరణం కాబోతున్నావు, కొన్ని దినాల్లో నీకు మరణం రాబోతుంది, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు హిజ్కియా ఒక మాట అంటాడు, గోడ తట్టు తిరిగి, అంటే తాను ఏ గోడ తట్టు ఉన్నాడో ఆ గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఏమని? అయ్యా ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నాను, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా జీవిస్తూ వచ్చాను, కృపతో అది జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు హిజ్కియా కార్చిన కన్నీటిని దేవుడు చూసి యెషయా ప్రవక్త మాట్లాడాడు, అయ్యా హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూచి తిని. అతన్ని హిజ్కియాని కనికరించి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోతామన్న మానవుడికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. అంటే ఎంత ధన్యతలోనికి దేవుడు ప్రాణభిక్ష పెట్టాడు. చూడండి ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే 5వదిగా సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే మరణ పంచుల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరణ పంచులు. ఎప్పుడైతే హిజ్కియాలాగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా పాపాలు క్షమించు, నేను కూడా నీ పెట్టుకుండాలని ఇష్టపడుతున్నా, అయితే నన్ను కృపలో జ్ఞాపకం చేసుకో, నా పాపాలు క్షమించు ప్రభని ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని మనం మార్చుకున్న దినముందో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి క్షమాపణ కొరకై మోకాళ్ళ మీదకి వచ్చి యేసు ప్రభు నన్ను క్షమించని ఏ దినానైతే మనం అడిగామో ఆ దినాన హిజ్కియాని కనికరించిన దేవుడు మనల్ని కూడా కనికరించాడు. ఒకప్పుడు కనికరించబడలేని స్థితిలో ఉన్నాం. పాత నిబంధన చూస్తే, పాత నిబంధన మొత్తం చూసినట్లయితే ఒకటే మాట ఉండేది, వ్యభిచారం చేసిన వారిని ఏం చేయాలని ఉంది? రాళ్లతో కొట్టాలి. కొడతం ద్వారా ఏం జరుగుతుంది? చచ్చిపోతారు. రాళ్లతో పెట్టి కొడితే చచ్చిపోతారు. ఇంకా పాపం చేసిన వారిని కానీ వ్యభిచారం చేసిన వారిని కానీ అందరూ కూడా తీర్పు ఏంటంటే రాళ్లతో కూడా చంపాలి. అంటే పూర్వదినాల్లో తప్పు చేసిన వాడికి కనికరించబడే స్థితి లేదు. వాస్తవానికి పూర్వదినాల్లో పాపం చేసిన మానవుడికి కనికరం అన్నది లేదు. వాస్తవానికి బైబిల్ ప్రకారం దేవుని యొక్క పదాజ్ఞలు వచ్చిన తర్వాత కనికరించబడతాం అన్నదే లేదు, కనికరం అన్నది లేదు. మానవుడు తప్పు చేసినట్టు రాళ్ళతో కొట్టాలి. ఇంకా బైబిల్లో చూసినట్టయితే ఆకాను ఒక్కడు చేసిన పాపం, ఆకాను ఒక్కడు చేసిన తప్పును బట్టి ఎంతమంది చచ్చిపోయారు? మంచిగా చెప్పే బ్రదర్. కుటుంబం మొత్తం చనిపోయారు. ఒక్కడు చేసిన తప్పు. ఏంటా తప్పు?
ఏం చేశాడు? దొంగతనం చేశాడు. చిన్నారు వస్త్రములు బంగారు కమ్మి యుద్ధానికి వెళ్ళి ప్రభు తేవద్దంటే దాన్ని దొంగతనంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏం జరుగుతూ వచ్చింది? ఒక్కసారిగా దేవుని ఉగ్రత రావటం ద్వారా ఏమైపోతూ వచ్చాడు? తాను తన కుటుంబం అంతా మరణం అవుతూ వచ్చాడు. వాస్తవానికి మనం చేసిన పాపాలను బట్టి మన కుటుంబీకులందరూ రాళ్లతో కొట్టి చంపబడాల్సిన వారు. కానీ యేసుక్రీస్తు ప్రభు రావటం ద్వారా, ఆ సర్వసత్యంలోకి మనల్ని నడిపించడం ద్వారా ఆ రాళ్లతో కొట్టబడిన మన జీవితము ఆ మరణం నుండి ప్రభు తప్పించాడు. ఆ మరణం నుండి ప్రభు తప్పించాడు. మరణకరమైన వేదనలు తొలగించి, మరణ వేదనలు ఆయన పొంది మరణకరమైన వేదనలు తొలగించిన వాడు ఉన్నాడు ప్రభు. అంటే ఎంత ధన్యకరమైన జీవితంలో ప్రభు నడిపించాడు. కాబట్టి 5వదిగా సర్వసత్యంలోకి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడు? మరణ పంచుల్లో ఉన్నాడు. మరణ పంచులు ఉన్న మానవుడికి, అంటే పాపం బట్టి మరణం రావాల్సిన మానవుడు, మరణ పంచులు ఉన్న మానవుడిని యేసుక్రీస్తు ప్రభు రావటం ద్వారా మరణ పంచులను తొలగించి కాపాడిన వాడిగా ఉన్నాడు. ఇది 5వ మాట. 6వదిగా సర్వసత్యంలోకి మానవుడు నడవక ముందు ఎలా ఉన్నాడు? సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు మానవుడు ఎలా ఉన్నాడు? రండి, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము. చాలండి. కాబట్టి ఇక్కడ మనం 5వదిగా చూసినట్లయితే 6వదిగా సర్వసత్యంలోనికి మానవుడు రాకమునుపు ఎలా ఉంటాడంటే మానవుడు దేవుని గురించి తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుని గురించి తెలుసుకోలేడు, దేవుని గురించి కూడా ప్రకటించలేని స్థితిలో ఉంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, నేను ఇప్పుడే ప్రాణప్పుడు అన్ని విషయంలో మితముగా ఉండటకు, శ్రమపడి సువార్తను పనిచేయటకు ఏమంటాడు? నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఎలాంటి స్థితిలో పౌలు ఉంటాడంటే, ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు పౌలు సర్వసత్యంలోకి రానప్పుడు దేవుని బిడ్డలను హింసించిన వాడుకుంటాడు. ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డలను హింసించాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం కానీ చూసినట్టయితే ఒక వ్యక్తి చావుకి సమ్మతించిన వాడుకుంటాడు. ఎవరా వ్యక్తి? స్టెఫెన్ యొక్క చావుకి సమ్మతించిన వాడుకుంటాడు. అంటే ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా బలిగా తీసుకోవడానికి ఇష్టపడిన వాడు ఎవరు? సౌలు జీవితంలో సర్వసత్యం అనే వెలుగు ఎప్పుడైతే తనలో ప్రకాశించిందో, ఆ సర్వసత్యం అనే వెలుగు తనలో ప్రకాశించడం ద్వారా సౌలు యొక్క జీవితంలో అప్పుడు దాకా సర్వసత్యంలోనికి రాలేని సౌలు ఆ వెలుగు తన మీద ప్రకాశించడం ద్వారా ఆ అసత్యమైన దాన్ని ఏంటో విడిచిపెట్టుకుని సర్వసత్యంలోకి వచ్చాడు. అసత్యమైనది ఏంటో విడిచిపెట్టుకుని సర్వసత్యంలోకి వచ్చాడు. ఇది అబద్ధం, ఇప్పటివరకు నేను జీవిస్తున్న జీవితం అంతా మంచిది కాదు, ఇప్పటివరకు నేను నివసిస్తున్న జీవితం అంతా కూడా వ్యర్థమైనది, ఇది సరైనది కాదు, సరైన జీవితం ఉంది, నాతో మాట్లాడిన దేవుడు ఉన్నాడని అప్పుడుకి పౌలు ఏం చేస్తూ వచ్చాడు? ఒకప్పుడు సర్వసత్యంలోకి నడవని పౌలు ఆ వెలుగు ద్వారా, ఆ యొక్క సర్వసత్యమైన వెలుగు తన మీద ప్రకాశించడం ద్వారా తన జీవితం మార్చుకుని దేవుని పరిచయం చేస్తున్నాడు. ఒకప్పుడు దేవుని పరిచయం చేసిన బిడ్డలను హింసించిన వాడే ఇప్పుడు దేవుని పరిచయం చేస్తున్నాడు. నేటి దినాల్లో మనం కూడా ఒకప్పుడు దేవుని బిడ్డలను హింసించిన వారిని, కానీ ఇప్పుడు నేటి దినాల్లో దేవుని ఆరాధించే బిడ్డగా దేవుడు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. చివరికి 7వదిగా సర్వసత్యంలోకి మానవుడు రాకమునుపు ఎలా ఉన్నాడు? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనం. మేము ఆయన వల్ల మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. చాలా. కాబట్టి ఇక్కడ 7వదిగా చూసినట్లయితే 7వదిగా సర్వసత్యంలోకి మానవుడు రాకమునుపు మానవుళ్ళు ఏముంది? చీకటి ఉంది. ఇక్కడ ఏమంటాడు? ఆయనలో ఏమాత్రమును చీకటి లేదండి. అంటే ఆయనలో చీకటి లేదంటే ఎవరిలో ఉంది? మనలో చీకటి ఉంది. మనలో చీకటి జీవితం ఉంది. చూడండి, ఒక మనుషుడు పాపం చేసే వ్యక్తి వెలుగులో చేయడానికి ఇష్టపడతాడా, చీకట్లో చేయడానికి ఇష్టపడతాడా? చీకట్లో. దొంగతనం చేసే వ్యక్తి చీకట్లో చేస్తాడా, వెలుగులో చేస్తాడా?
ఇప్పుడు మందిరం ఓపెన్ చేస్తుంది. ఈ టైంలో ఎవరైనా వచ్చేసి దొంగతనం చేయాలనుకున్నాడు, బాక్స్ ఎత్తుకుపోతే ఎట్లుంటుంది? ఏం చేస్తాం? అందరూ పట్టుకుని ఎంత ఎన్ని చేతులు ఉంటాయి, ఎందుకంటే డబల్ చేతులు పడిపోతాయి ఆయన మీద. ఎందుకు అందరం పట్టుకుని కొట్టేస్తాం? ఎందుకు కొడతాం? ఎందుకంటే వెలుగులో ఉండే మనకు కనబడేట్టుగా దొంగతనం చేశాడు కాబట్టి కొడతాం. అదే రేతులు వచ్చి ఎత్తుకుపోతే ఎవడెత్తిపోయాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు ఎవడెత్తిపోయాడు వాడికి సమయం ప్రభు తిరిగి వచ్చేదటి ప్రభు అంటాం. అంటే అర్థం ఏంటి? ఒక మనుషుడు తప్పు చేయాలన్నా, ఒక మనుషుడు పాపం చేయాలన్నా, ఒక మనుషుడు ఇష్టపడిద్ది అంటే చీకటిని ఎక్కువగా ఇష్టపడతాడు. వెలుగు కంటే కూడా చీకటిని. చాలామంది యొక్క జీవితాలు ఏంటంటే వెలుగు వచ్చి ప్రకాశిస్తుందంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రకాశిస్తున్నప్పుడు కూడా ఇంకా చాలామంది ఆ వెలుగులోకి రావడానికి ఇష్టపడతలేదంట. చాలామంది వెలుగులోకి రావడానికి ఇష్టపడతలా. యేసు ప్రభు వారు ఏమో అనేకుల మీదకి ప్రకాశించడానికి ఇష్టపడుతుంటే అనేక మంది ప్రజలు వెలుగులోకి రావడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి? ఇంకా వారి జీవితం మార్చుకోకుండా, ఇంకా వారున్న పాప జీవితంలో జీవించాలని ఇష్టపడుతున్నారు. కానీ వెలుగు సంబంధం ఉండడానికి ఇష్టపడతలా. చీకటి సంబంధాలు ఎక్కడ ఉంటారు? చీకటి సంబంధాలు ఎవరంటే సాతాను పెట్టలు. సాతాను దాని సమూహం కూడా చీకటి సంబంధంగా అంధకారంలో బంధించబడి ఉందని యాకోబు పత్రిక రాయబడుతూ వచ్చింది. యోధా పత్రికలో చూసినట్టయితే చాలామంది అనేక మందిని అంధకారంలో దాచిపెట్టి ఉంచారంట. ఎవరిని తెలుసా? దేవదూతలు సైతం కూడా ఒక దినాన, బహు భయంకరమైన దినాన, తీర్పు దినాన వారిని బయటికి తీయటానికి దేవదూతలను సైతం కూడా ఏం చేస్తూ వచ్చారు? కట్టికి చీకట్లో బంధించబడింది. అంటే ఎందుకు? కటికి చీకటి అంటే ఎటెళ్లలో తెలియదు, ఎక్కడే దూరం ఉండేదో తెలియదు. రేత్రిపడి ఇప్పుడు ఇదంటే మందిరం కాబట్టి దూరం ఎదురుందని మనం తెలుసుకుంటాం. అదే అంధకారంలో బాగా చీకట్లోకి వెళ్ళిపోతే, అమావాస్య టైంలో చీకట్లో ఉండి బండి మీద వెళ్తాం, లైట్ పోతే ఎక్కడికి వెళ్తామో ఏడుంటామో తెలియదు. అంటే చీకటి అంటే మానవుడు కనబడదు. అంత కనబడిన అంధకార స్థితిలో మానవుడు ఉన్నాడు. ఉండి దేవుడు అంటే ఏంటో, దేవుని కార్యాలు అంటే ఏంటో, దేవుని వాక్యం ఏంటో తెలుసుకోలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. అట్లాంటి మానవుడిని నిజమైన వెలుగులోకి ప్రభు నడిపించడం, నిజమైన సర్వసత్యంలోకి, మానవుల్లో ఉన్న చీకటి జీవితాన్ని అంతటిని తొలగించి వెలుగుమయమైన జీవితాన్ని ఇవ్వడం కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించిన వాడు. కాబట్టి మనం ఆరాధించవలసిన మన జీవితం సర్వసత్యంలోకి రావడానికి రాకముందు మనం ఎలా ఉండేవంటే చీకట్లో ఉండాలి. చీకటి జీవితంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు రావటం ద్వారా ఆ చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. నువ్వు ఆ చీకట్లో ఉంటే కుదరదు, నువ్వు అంధకారంలో ఉంటే కుదరదు. దావీదు అందుకే అంటాడు, అంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు భయపడిన అంటున్నాడు. కారణం ఏంటి? నీ దుడ్డికరమైన దండను ఆదరిస్తుంది అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అంధకారంలో ఉండ నాకు వెలుగు చూపించి నడిపించగలడు. అదే దావీదు యొక్క నిశ్చయత, దావీదు యొక్క విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసం ద్వారానే నేటి దినాల్లో మనం కూడా చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి యేసు ప్రభు నడిపించాడు. అంధకారంలో ఉన్న మనం, రహస్యమైన జీవితంలో, చీకటి జీవితంలో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని, పాపాల చేత చచ్చిన వారైన మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి వెలుగువంతులుగా, వెలుగు సంబంధులుగా ప్రభు చేసినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. 7 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. మొదటి మాట ఏంటి? సర్వసత్యంలోకి నడిపించక మునుపు మానవుడు ఎలా ఉంటాడు? దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటాడు. రెండోదిగా పాపలు ఉంటాడు. మూడోదిగా దుష్టుల ఆలోచన. నాలుగోదిగా కనికరించబడిన వాడు ఉంటాడు. ఐదోదిగా తర్వాత ఏమన్నా చెప్పండి. దేవుని ఎరక్కుండా. ఆరోదిగా కష్టం. ఇప్పుడు చెప్పిన మర్చిపోవాలి. కాబట్టి చివరిగా మనం చూస్తుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో సర్వసత్యంలోకి నడిపించడం కొరకై అంతకుముందు నడిపించే మునుపు జీవితం మార్పు లేదు. తర్వాత సర్వసత్యం నడిపించే మునుపు మానవుడి జీవితం చీకట్లో ఉంది. అలాంటి చీకట్ల అంధకారంలో ఉన్న మానవుడిని జీవితాన్ని మార్చి సర్వసత్యంలోనికి, అంటే నిజమైన సత్యం, యథార్థమైన సత్యంలోనికి ప్రభు నడిపించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రభు